Hello everyone, good morning. Welcome to AWS డెమో క్లాస్. సో మనకి డెమో క్లాసెస్ ఈరోజు రేపు ఎల్లుండు 3 days ఉంటాయి. ఈ 3 days మనం ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు. సో మీకు అర్థమవుతున్నాయా క్లాసెస్? అర్థం అవ్వట్లేదా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కెరీర్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు ఈ 3 daysలో. అండ్ కమింగ్ టు టుడేస్ క్లాస్, ఈ క్లాస్లో కంప్లీట్గా మనం బేసిక్స్ మాట్లాడతాను. ఎందుకంటే ఒకసారి ఈ బేసిక్స్ రీఫ్రెష్ చేసుకుంటే, బ్రషప్ చేసుకుంటే మీకు ఫర్దర్ క్లాసెస్ బాగా అర్థమవుతాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో అందుకనే ఈ క్లాస్లో కంప్లీట్ బేసిక్స్ ఉంటాయి. సో రేపటి క్లాస్లో AWS క్లౌడ్ సర్వీసెస్ గురించి మాట్లాడతాం. అండ్ ఎల్లుండి క్లాస్లో మనం రీజన్స్ ఏంటి, అవైలబిలిటీ జోన్స్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడతాం. సో కమింగ్ టు టుడేస్ టాపిక్స్ ఏంటంటే, కంప్యూటర్ హార్డ్వేర్, సర్వర్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఫస్ట్ హార్డ్వేర్ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. హార్డ్వేర్ అంటే మనకి మీ అందరికీ తెలిసిందే. హార్డ్వేర్ అంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ hardware components like CPU, RAM, ROM, storage, motherboard, సో ఇవి మీ అందరికీ తెలిసిన టాపిక్సే, కానీ ఒక సీక్వెన్స్లో వెళ్తే మీకు అర్థమవుతాయని. ఓకే, మదర్బోర్డ్ అండ్ NIC కార్డ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అండ్ సౌండ్ కార్డ్ అండ్ ETC. ఇలా చాలా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కంప్యూటర్ హార్డ్వేర్ ఆర్ సర్వర్ హార్డ్వేర్లో ఉంటాయన్నమాట. ఇవి కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ని కలిపితేనే మనం కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సర్వర్ హార్డ్వేర్ అంటాం. ఓకే, సో మరి సర్వర్స్ ఎలా ఉంటాయి? సర్వర్స్లో టైప్స్ ఉన్నాయి. సర్వర్ టైప్స్ ఏంటి? అసలు ఏ సర్వర్స్ మనకి రియల్ టైంలో ఉంటాయి తెలుసుకుందాం. ఇది కంప్యూటర్ హార్డ్వేర్ ఆర్ సర్వర్ హార్డ్వేర్ అంటాం. అయితే టైప్స్ ఆఫ్ సర్వర్స్, ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే బ్లేడ్ సర్వర్, టవర్ సర్వర్, ర్యాక్ సర్వర్ అండ్ మైక్రో సర్వర్, మెయిన్ ఫ్రేమ్ సర్వర్. ఇదంతా సర్వర్ హార్డ్వేర్. సో కొన్ని బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? సాఫ్ట్వేర్ రన్ కాదు. హార్డ్వేర్ చాలా ఇంపార్టెంట్ కదా. హార్డ్వేర్ ఉంటేనే ఆ హార్డ్వేర్ పైన మనం సాఫ్ట్వేర్ని రన్ చేయగలం. సో హార్డ్వేర్లో అంటే సర్వర్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఆ సర్వర్ హార్డ్వేర్లో ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో డిస్కషన్స్ ఏమైనా కంపెనీలో డిస్కషన్ జరిగేటప్పుడు, అంటే టీంలో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక హార్డ్వేర్ గురించి కానీ సాఫ్ట్వేర్ గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ సర్వర్స్ అండి. అయితే ఈ బ్లేడ్ సర్వర్ ఎలా ఉంటుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. బ్లేడ్ సర్వర్ చూసారా? వెర్టికల్ గా ఉన్నాయి, ఇదిగోండి. ఇది బ్లేడ్ సర్వర్. వీటిని బ్లేడ్ సర్వర్స్ అంటారు. వీటిని బ్లేడ్ సర్వర్స్ అంటారు.
సో ఇవి డేటా సెంటర్లో ఇలా ర్యాక్స్లో ఉంటాయన్నమాట బ్లేడ్ సర్వర్. వీటిని బ్లేడ్ సర్వర్స్ అంటాం. నెక్స్ట్ టవర్ సర్వర్స్. టవర్ సర్వర్స్ ఎలా ఉంటాయి? టవర్ సర్వర్స్ మన ఇంట్లో సిపి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇవి టవర్ సర్వర్స్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ర్యాక్ సర్వర్స్. ర్యాక్ సర్వర్స్ ఎలా ఉంటాయి? ఇవ్వండి. ర్యాక్ సర్వర్స్ మనకి వీటిని ర్యాక్ సర్వర్స్ అంటాం. అంటే ర్యాక్కి కరెక్ట్గా ఫిట్ అయ్యే సర్వర్స్ హారిజంటల్గా ఉంటుంది. బ్లేడ్ సర్వర్స్ అయితే వెర్టికల్గా ఇంతకు ముందు చూస్తే షేప్ చూస్తే కొద్దిగా సాలిడ్గా ఉంటాయి. ఇది ర్యాక్ సర్వర్స్. వీటిని ర్యాక్ సర్వర్స్ అంటాం. నెక్స్ట్ మైక్రో సర్వర్స్. మైక్రో సర్వర్స్ ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి అన్నమాట. వీటిని మైక్రో సర్వర్స్ అంటాం. ఇలా ఉంటాయి. అండ్ మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్. మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్ ఎలా ఉంటాయి? ఇవ్వండి. వీటిని మనం మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్ అంటాం. సో ఇలా రకరకాల హార్డ్వేర్ ఉంటుందన్నమాట. ఓకే. అందులో కొన్ని మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ డేటా సెంటర్స్. ఇవి డేటా సెంటర్లో ఉంటాయి. ఈ సర్వర్స్ డేటా సెంటర్లో ఉంటాయి. సో ఈ సర్వర్స్లో కామన్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటండి? ఏ సర్వర్ అయినా కామన్గా ఉండే కాంపోనెంట్స్ ఇవే. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్సే ఉంటాయన్నమాట. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్సే ఉంటాయి. కామన్గా ఉండే కాంపోనెంట్స్ ఇవే అన్నమాట. అంటే ఏంటి? సిపియు, మదర్ బోర్డు, హార్డ్ డిస్క్, ఇవన్నీ కామన్గా ఉండే ఈ కాంపోనెంట్స్ ఈ సర్వర్స్లో, బ్లేడ్ సర్వర్స్లో, టవర్ సర్వర్స్లో, ర్యాక్ సర్వర్స్లో, మెయిన్ మైక్రో సర్వర్స్లో, మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్లో, రకరకాల సర్వర్స్లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంకొన్ని కాంపోనెంట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయకపోవచ్చు, బట్ మేజర్ కాంపోనెంట్స్ అని మనం మెన్షన్ చేసాం. ఓకే. అండ్ ఇక్కడ మీరు తీసుకుంటే ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై, ఎస్ఎంపిఎస్. ఓకే. పవర్ సప్లై అంటే మనకి ఏసీ పవర్ని డిసి పవర్గా కన్వర్ట్ చేసి కంప్యూటర్లో ఉన్న కాంపోనెంట్స్కి, అంటే ఈ సర్వర్ హార్డ్వేర్లో ఉన్న ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్కి పవర్ని సప్లై చేస్తుంది ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇలా చాలా ఉన్నాయి. మనం కొన్ని ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఈ హార్డ్వేర్లో ఉంటాయి. ఏ హార్డ్వేర్ అయినా, అది ఏ సర్వర్ అయినా, ఏ హార్డ్వేర్ అయినా ఉంటాయన్నమాట. ఒక్క నిమిషం, లైన్ రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో కమింగ్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదే సాఫ్ట్వేర్. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్ అంటాం. కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నే మనం సాఫ్ట్వేర్ అంటాం. సో ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏం ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద హార్డ్వేర్ వాట్ టు డూ, ఏం చేయాలో సాఫ్ట్వేర్ చెప్తుంది అన్నమాట. ఏం చేయాలో సాఫ్ట్వేర్ చెప్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అయ్యి మనకి ఇన్పుట్, అవుట్పుట్, అంటే మనం ఏదైనా సరే ఇన్పుట్ ఇస్తే దానికి రిక్వెస్ట్ ఇస్తే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అది సాఫ్ట్వేర్. దిస్ ఇస్ సాఫ్ట్వేర్. ఓకే, దిస్ ఇస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్ పైన రన్ అవుతుంది.
సో ఎందుకు సాఫ్ట్వేర్ మనకి అవసరం అంటే, సాఫ్ట్వేర్ అనేది ఎందుకు అవసరము అంటే, మనం డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేయలేం. మీ అందరికీ తెలుసు. వి కెనాట్ కమ్యూనికేట్ టు ద హార్డ్‌వేర్ డైరెక్ట్‌లీ. ఎందుకంటే హార్డ్‌వేర్ యూజ్ చేసే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కదా! సో, మనం కమ్యూనికేట్ చేయలేం డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో. సో, మనకి ఒక ఇంటర్ఫేస్ కావాలి. అదే సాఫ్ట్‌వేర్. మనకొక ఇంటర్ఫేస్ కావాలి యూజర్స్‌కి. సో, ఆ ఇంటర్ఫేసే ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో, మనం ఏదైతే ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ లేకపోతే ఆహ్, ఇచ్చామో అది హార్డ్‌వేర్‌కి కమ్యూనికేట్ చేయడం మన వల్ల కాదు. ఎందుకంటే హార్డ్‌వేర్ బైనరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. సో, అది సాఫ్ట్‌వేర్‌తో మనం కమ్యూనికేట్ చేస్తే సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేస్తది. హార్డ్‌వేర్ మనకి రెస్పాన్స్ ఇస్తది. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట మనకి. అంటే మ వైస్ వర్సా వైస్ వర్సా కమ్యూనికేట్ చేస్తుందన్నమాట. అంటే మనం అడిగిన రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. సో, ఇది సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఓకే. కమింగ్ టు నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? వాట్ ఈస్ నెట్వర్క్? హార్డ్‌వేర్ అంటే ఏంటో తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ నౌ నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే మనం డేటాని మనం డేటాని ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్‌కి మనం షేర్ చేయాలన్నా, ఓకే. కాపీ చేయాలన్నా, లేదా ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్‌తో డేటాని ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఓకే. ఈ నెట్వర్క్ అనేది చాలా అవసరం. నెట్వర్క్ లేకపోతే ఇప్పుడు మీరు, నేను కనెక్ట్ అయ్యామంటే బికాస్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్ లేకపోతే మనం కనెక్ట్ అవ్వగలమా? కనెక్ట్ అవ్వలేం. సో, ఇప్పుడిక్కడ ఏమి ఈ ఈ ఈ ఈ ఈ కమ్యూనికేషన్ ఏంటి? వాయిప్ కమ్యూనికేషన్. డేటా ఎక్స్‌చేంజ్ జరుగుతుంది బిట్వీన్ యూ అండ్ మీ కదా! సో, ఇలా నెట్వర్క్‌లో కమ్యూనికేషన్ అనేది అంటే డేటా కమ్యూనికేషన్ ఎక్కువగా మనకు జరిగేది డేటా కమ్యూనికేషన్. డేటా అనేది కమ్యూ ఎక్స్‌చేంజ్ అవుతా ఉంటది. ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్‌కి. సో, నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, network is a collection of computing device connected via communication media to exchange information between కంప్యూటింగ్ డివైజెస్. కంప్యూటింగ్ డివైస్ మధ్యలో డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి మనకి కమ్యూనికేషన్ మీడియా ద్వారా డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది. సో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్క్. ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ పైన ప్రోగ్రామ్స్ లేకపోతే డేటాని ఇవన్నీ మనం స్టోర్ చేయగలం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఐపీ బేస్డ్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ అనేవి ఐపీ బేస్డ్ నెట్వర్క్. సో నెట్వర్క్ లో చాలా రకాలు ఉన్నాయి. ఓకే. సో ఐపీ బేస్డ్ నెట్వర్క్ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఐపీ బేస్డ్ అంటే ఐపీ అడ్రస్ మీదే మనకి కమ్యూనికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి ఐపీ అడ్రస్ మీదే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలిసిన విషయమే.
జస్ట్ ఒకసారి మీకు బ్రషప్ చేసినట్లు ఉంటుందని ఈ టాపిక్ మాట్లాడాను. అండ్ నెక్స్ట్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఇదొక రివల్యూషన్ అండి. వర్చువలైజేషన్ ఇదొక రివల్యూషన్. ఎలా అంటే ఇప్పుడు మనం రియల్ టైంలో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి మనం. చేయాలంటే మనకి ఆ అప్లికేషన్‌కి ఒక ఫిజికల్ సర్వర్ కావాలి. ఫిజికల్ సర్వర్ కావాలి. అవునా? సో, ఆ ఫిజికల్ సర్వర్‌లో అప్లికేషన్ సంబంధించిన వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇది వెబ్ సర్వర్. ఇది వెబ్ సర్వర్. వెబ్ సర్వరు అంటే మనకి ఇక్కడ అప్లికేషన్స్‌ని హోస్ట్ చేస్తాం వెబ్ సర్వర్‌లో. సో, ఈ వెబ్ సర్వర్‌లో వెబ్ సర్వీసెస్ ఏంటి? ఐఏఎస్, అపాచీ, ఎన్‌జినిక్స్ ఇలా చాలా వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. సో, ఈ వెబ్ సర్వీసెస్ మనం ఇన్‌స్టాల్ చేసి, ఆ వెబ్ సర్వీస్ పైన మనం వెబ్‌సైట్స్‌ని హోస్ట్ చేస్తాం. సో, ఆ వెబ్‌సైట్‌లో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఉంటుంది. ఇది వెబ్‌సైట్. ఇక్కడ వెబ్‌సైట్ ఇది. సో, వెబ్‌సైట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ www.yarntechtrainings అన్నా. .com ఇది వెబ్‌సైట్ అండి. సారీ. ఇది వెబ్‌సైట్. ఓకే. సో, ఈ వెబ్‌సైటు పబ్లిక్ నెట్వర్క్‌కి ఐ మీన్ ఈ సర్వరు పబ్లిక్ నెట్వర్క్‌కి ఫేస్ అయ్యి ఉంటుంది. ఒక్క నిమిషం. పబ్లిక్ నెట్వర్క్‌కి ఫేసింగ్ ఉంటుంది. ఎక్స్‌పోజ్ అవుతది పబ్లిక్ నెట్వర్క్‌కి. సో, ఇంటర్నెట్. పబ్లిక్ నెట్వర్క్‌కి ఎక్స్‌పోజ్. అయితే ఈ అప్లికేషన్‌కి డేటాబేస్ కూడా కావాలి. ఎందుకంటే ఈ అప్లికేషన్ నుంచి వచ్చిన డేటా అనేది ఒక డేటాబేస్‌లో స్టోర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా సైట్ తీసుకుందాం. కాంటాక్ట్ అస్‌లో ఎవరైనా సరే ఈ ఫార్మ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే ఈ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ కావాలి? డేటాబేస్‌లో స్టోర్ కావాలి. సో, నేను అగైన్ ఒక ఫిజికల్ మెషిన్‌ని తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఫిజికల్ మెషిన్‌లో ఒక సర్వీస్ ఉంది. అదే వెబ్ సర్వీస్. ఈ ఫిజికల్ మెషిన్‌లో నేను ఇంకొక ఫిజికల్ మెషిను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఈ సర్వీస్‌ని ఐసోలేట్ చేయడానికి ఇంకొక ఫిజికల్ మెషిన్ తీసుకొని డీబీ సర్వర్, డేటాబేస్ సర్వర్ నేను ఇన్‌స్టాల్ చేస్తాను. డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? డేటాబేస్ సర్వర్ అంటే డేటాబేస్ సర్వీసెస్ ఉండాలి. అంటే ఏంటి? ఎంఎస్, ఎస్‌క్యూఎల్, మైసీక్వెల్ ఆర్ ఆర్కిల్ ఇలా చాలా వెబ్ సారీ ఆహ్, డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. సో, వీటిని నేను వీటిని నేను ఇన్‌స్టాల్ చేయాలి. హ్మ్. ఓకే. చేయాలి. సో, దానికొక ఫిజికల్ సర్వరు తీసుకున్నాను. సో, ఈ ఫిజికల్ సర్వర్ ఐ మీన్ ఇందులో ఉన్న డేటాబేసు మనకి వెబ్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకే. వెబ్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎవరైతే మనకి ఈ, ఈ వెబ్‌సైట్‌కి ఆహ్, కస్టమర్స్ ఉంటారో అండ్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళు డేటా అనేది అప్లికేషన్ ద్వారా పంపిస్తా ఉంటారు. అవునా?
లేదా మన 1 మొమెంట్. ఈరోజు ఓకే. కీబోర్డ్ పనిచేయట్లేదు. సో, డేటా ఆహ్, పంపించిన డేటా అనేది అప్లికేషన్ ద్వారా డేటాబేస్‌కొస్తుంది. అయితే ఇలా సర్వీసెస్‌ని ఐసోలేట్ చేయడానికి మనం ఫిజికల్ సర్వర్స్‌ని ఫిజికల్ సర్వర్స్‌ని ఆహ్, కొనాల్సొస్తుంది కదా! సో, దీనివల్ల డేటా సెంటర్ మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ డేటా సెంటర్‌లో పెరుగుతా ఉంటే ఏం జరుగుతదండి? మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతది. అండ్ పవర్ ఎందుకు కన్జ్యూమ్ ఎక్కువవుతది? హార్డ్‌వేర్‌కి, నెట్వర్కింగ్‌కి అండ్ ఇంటర్నెట్‌కి అండ్ కూలింగ్ సిస్టమ్‌కి వీటన్నిటికి పవర్ కావాలి. అండ్ నంబర్ ఆఫ్ సర్వర్స్ డేటా సెంటర్‌లో పెరిగితే వాటి మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. మానిటరింగ్ పెరుగుతుంది. సెక్యూరిటీ. సో, ఇవన్నీ ఫిజికల్ సర్వర్స్ మనకి పెరగడం వలన అంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి డేటా సెంటర్ మెయింటెనెన్స్ పెరుగుతుందనమాట. అయితే మనం మీరు ఇదే డేటాబేస్ సర్వీస్‌ని ఇక్కడ గూడా మెయింటైన్ జేయొచ్చు కదా! సో, ఎందుకు మీరు ఐసోలేట్ చేశారు? ఎందుకంటే వెబ్ సర్వర్ అనేది మనకి పబ్లిక్ నెట్వర్క్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంది. డేటాబేస్ సర్వర్ అనేది కంప్లీట్‌గా ప్రైవేట్ నెట్వర్క్‌లో ఉండాలి. సో, ఈ 2 సర్వీసెస్ ఒక బాక్స్‌లో కుదరవు. రియల్ టైమ్‌లో ఒక బాక్స్‌లో మెయింటైన్ జేయరు. ఎందుకంటే దీనికున్న సెక్యూరిటీ అప్ ఆహ్, పాలిసీస్ వేరు. ఇక్కడున్న సెక్యూరిటీ పాలిసీస్ వేరు. అండ్ ఇక్కడ మనకి ఆహ్, ఈ డేటాబేస్ సర్వర్‌లో ఆహ్, పోర్ట్స్ అనేవి ఆహ్, డిఫరెంట్‌గా ఉంటాయి. వెబ్ సర్వర్ పోర్ట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇది డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని పబ్లిక్ నెట్వర్క్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంది గాబట్టి, మనం ఈ బాక్స్‌లో ఈ సర్వీస్ ఉంచడం మంచిది కాదు. సో, అందుకనే ఐసోలేట్ చేస్తాం. ఇలా చాలా సర్వీసెస్ ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ డిఫరెంట్ బాక్స్‌లో మెయింటైన్ చేయడం అంతే. సేమ్ సేమ్ బాక్స్‌లో కాకుండా. సో, దీనివల్ల మనకి ఓవరాల్ మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది. సో, జాగ్రత్తగా వినండి. మీకు ఆహ్, స్టెప్ బై స్టెప్ అర్థమవుతదనమాట. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాననేది లాస్ట్‌లో. నెక్స్ట్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఇలా మనం ఐసోలేట్ చేయడానికి సర్వీసెస్‌ని ఐసోలేట్ చేయడానికి మనం ఫిజికల్ మిషన్స్‌ని ఇన్ని ఫిజికల్ మిషన్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిజికల్ మిషన్‌ని పర్చేజ్ చేసి చేయడం గొప్ప కాదు. దాన్ని మెయింటైన్ చేయడం చాలా గొప్ప అంటారు. ఏదైనా వస్తువ కొనడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అంటారు. అలానే సర్వర్స్‌ని కొనడం, ఇన్‌స్టాల్ చేయడం, కాన్ఫిగర్ చేయడం గ్రేట్ కాదు. ఆ సర్వర్స్‌ని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అన్నమాట. చాలా పెద్ద విషయం. సో, అది ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకుంది. ఇప్పుడు డీబీ సర్వర్ అంటే ఇక్కడ హార్డ్‌వేర్‌ని మేనేజ్ చేయాలి, ఇక్కడ హార్డ్‌వేర్‌ని మేనేజ్ చేయాలి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ వీటి మధ్యలో నెట్వర్కింగ్. సో, లాట్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ టు మేనేజ్ డేటా సెంటర్ కదా! డేటా సెంటర్‌లో ఆహ్, హ్యూజ్ డేటా, సాఫ్ట్‌వేర్, నెట్వర్క్ ఓకే. సర్వీసెస్, అప్లికేషన్స్ ఇలా చాలా ఉంటాయి. వీటినన్నిటిని మేనేజ్ చేయాలి. అయితే హైపర్‌వైజరు ఏం ఉంది అంటే హైపర్‌వైజరు యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక హై ఎండ్ ఫిజికల్ మిషన్‌ని ఒక హై ఎండ్ ఫిజికల్ మిషన్‌ని తీసుకొని దానిపైన హైపర్‌వైజర్ ఒక హైపర్‌వైజర్‌ని ఇన్‌స్టాల్ చేయగలిగితే ఒక హైపర్‌వైజర్. మార్కెట్‌లో ఫస్ట్ వీఎంవేర్ కంపెనీ తీసుకొచ్చిందండి హైపర్‌వైజర్‌ని. అంటే యాస్ పర్ మై నాలెడ్జ్. వీస్పియర్ అనే ఒక హైపర్‌వైజర్‌ని తీసుకొచ్చింది. ఈ హైపర్‌వైజర్ ఏం చేస్తదంటే హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ అండి. దిస్ ఈస్ హైపర్‌వైజర్. హైపర్‌వైజర్.
ఈ హైపర్వైజర్ ఏం చేస్తదంటే ఒక హై ఎండ్ ఫిజికల్ మిషన్ అని ఎందుకు అంటున్నానంటే హై ఎండ్ ఫిజికల్ మిషన్ ర్యామ్ 100 GB, ఓకే, అండ్ CPUs 100 అండ్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ 1000 TB, ఓకే. సో చాలా హార్డ్వేర్ అనగానే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓన్లీ నేను 3 కాంపోనెంట్స్‌నే కోట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ హార్డ్వేర్ ఇది హై ఎండ్ ఫిజికల్ హార్డ్వేర్ ఆర్ సర్వర్, ర్యాక్ సర్వరో లేకపోతే బ్లేడ్ సర్వరో ఏదో అనుకుందాం. బ్లేడ్ సర్వర్ అనుకుందాం. ఇది బ్లేడ్ సర్వర్, ఓకే. సో దీనిపైన హైపర్వైజర్‌ని ఇన్‌స్టాల్ చేసి ఆ హైపర్వైజర్ పైన మనం వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చండి. వీటినే VMs అంటారు. వర్చువల్ మిషన్స్. ఇది వర్చువల్ మిషన్ VM. మరి ఈ వర్చువల్ మిషన్ రన్ అవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ ఎక్కడి నుంచి వస్తది అంటే ఈ ఫిజికల్ మిషన్ దగ్గర ఏదైతే హార్డ్వేర్ ఉందో ఆ హార్డ్వేరే వస్తుందండి. ఈ ఫిజికల్ మిషన్ దగ్గర ఏ హార్డ్వేర్ అయితే ఉందో అదే హార్డ్వేర్ మనకి ఈ వర్చువల్ మిషన్ కూడా వస్తాయన్నమాట. అంటే ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే హార్డ్వేర్ ఉంది కదా ఆ హార్డ్వేర్ ఏమవుతుందంటే ఇక్కడికి షేర్ అవుతుందండి. ఈ వర్చువల్ మిషన్స్కి షేర్ అవుతుంది అనమాట. ఇలా షేర్ అవుతుంది. సో ఇలా మనం వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయడం వల్ల మీరు అనొచ్చు ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం సర్వీసెస్ని ఐసోలేట్ చేయడానికి ప్రతిసారి మనం ఒక్కొక్క ప్రతిసారి ఫిజికల్ హార్డ్వేర్ని కొనాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అనొచ్చు ఫిజికల్ హార్డ్వేర్ ఓకే, మీరు హై ఎండ్ హార్డ్వేర్ కొన్నారు కదా, మరి దాని కాస్ట్ కూడా ఈక్వల్ టు ఈ కాస్ట్ ఉంటుంది కదా అనొచ్చు మీరు. అయితే ఇక్కడ హార్డ్వేర్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు మేబీ సేమ్ కాస్ట్ అయ్యి ఉండదు అనుకుందాం. కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ నంబర్ ఆఫ్ ఫిజికల్ హార్డ్వేర్ డేటా సెంటర్లో పెరగడం వల్ల ఏమవుతుందంటే దానికి హ్యూజ్ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుందన్నమాట. సో హైపర్వైజర్ రావడం వల్ల మనకి ఒకటే ఫిజికల్ హార్డ్వేర్ పైన అంటే ఒకటే ఫిజికల్ మిషన్ పైన ఇలా మనం నంబర్ ఆఫ్ సర్వర్స్ని ఐసోలేట్ చేయొచ్చు అండ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ఐసోలేట్ చేయొచ్చు. ఇది వెబ్ సర్వర్. సో DB సర్వర్, అలానే యాప్ సర్వర్. అంటే ఇక్కడ మీరు ఈ సర్వీసెస్ అన్ని ఏమవుతున్నాయండి, ఐసోలేట్ అవుతున్నాయి. యాప్ సర్వర్, మళ్ళీ ఈ వర్చువల్ మిషన్స్ లో కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఓకే, లినక్స్ సర్వర్ అండ్ AD యాక్టివ్ డైరెక్టరీ సర్వర్. సారీ, ఇది రావట్లేదు. సో ఇలా మనకి ఏమవుతాయంటే ఐసోలేట్ అవుతున్నాయి. ఒక్కొక్క సర్వీసు ఒక్కొక్క మిషన్లో మనకి రన్ అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఇందులో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈచ్ వర్చువల్ మిషన్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డేటా సెంటర్ యొక్క మెయింటెనెన్స్ తగ్గుతుంది. డేటా సెంటర్ యొక్క మెయింటెనెన్స్ తగ్గుతుందండి. ఓకే, సో ఇది వర్చువలైజేషన్. దీన్నే ఇవాల్యూషన్ దిస్ ఇస్ ఇవాల్యూషన్. అంటే హార్డ్వేర్ నుంచి మనం సర్వీసెస్ని ఒక
హైపర్వైజర్ పైన రన్ అవుతున్న వర్చువల్ మిషన్స్ లో మనం మేనేజ్ చేస్తున్నాం. దీన్ని వర్చువలైజేషన్ అంటాం. దిస్ ఇస్ ట్రెడిషనల్ మెథడ్. ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. అంటే ఏంటి? సర్వీసెస్ ని ఐసోలేట్ చేయడానికి ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ అన్నాం. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇది వర్చువలైజేషన్. సో ఇలా మనకి హార్డ్వేర్ అంటే సర్వీసెస్ ని ఐసోలేట్ చేయడానికి మనం వర్చువలైజేషన్ ని హైపర్వైజర్ ని వాడి హార్డ్వేర్ ని వర్చువలైజ్ చేసామన్నమాట. అయితే మార్కెట్లో మనకి ఈ హైపర్వైజర్స్ ఫస్ట్ తీసుకొచ్చింది vSphere. vSphere VMware అనే కంపెనీ తీసుకొచ్చిందండి. VMware అనేది కంపెనీ, vSphere అనేది హైపర్వైజర్. ఓకే, జెన్ సర్వర్ ని సిట్రిక్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. జెన్ సర్వర్ అనేది హైపర్వైజర్. నెక్స్ట్ హైపర్-వి అనే హైపర్వైజర్ ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. ఓకే, అండ్ KVM అనే హైపర్వైజర్ ని రెడ్ హ్యాట్ తీసుకొచ్చింది. ఇలా చాలా హైపర్వైజర్స్ ఉన్నాయి, బట్ ఇందులో మేజర్ గా మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్న హైపర్వైజర్స్ గురించి నేను మాట్లాడాను. కర్నల్ బేస్డ్ వర్చువల్ మిషన్, ఇది రెడ్ హ్యాట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇవి హైపర్వైజర్స్, మార్కెట్లో ఉన్న హైపర్వైజర్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి చాలా మందికి ఇది కొద్దిగా డౌట్ గా ఉంటుంది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాట్ ఈస్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఎవరైనా చెప్పగలరా? సింపుల్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఓకే, నెట్వర్క్, ఓకే, అండ్ అంటే నెట్వర్క్స్ అన్నాం, నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్, ఓకే, అండ్ ఫెసిలిటీస్. అంటే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మనకి ఇంకా కేబుల్, నెట్వర్క్ కేబుల్. సో డేటా సెంటర్ లో మాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఫెసిలిటీస్ కూడా మనం హార్డ్వేర్ కిందే తీసుకో. డేటా సెంటర్ చూపిస్తాను ఎలా ఉంటుంది. చూసారా? ఈ డేటా సెంటర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ర్యాక్స్ అండి. ఆ ర్యాక్స్ లో సర్వర్స్ ఉంటాయి. ఇదంతా ర్యాక్, చూసారా? బీరువాల్లా ఉంటాయి ర్యాక్స్. ఈ ర్యాక్స్ లో మనకి సర్వర్స్ ఉంటాయి. సో ఇది డేటా సెంటర్. బయట నుంచి డేటా సెంటర్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ఇది డేటా సెంటర్. ఇవన్నీ ర్యాక్స్, చూసారా? సో ఇక్కడ 24/7 పవర్, నెట్వర్క్ మానిటరింగ్ జరుగుతుంది అనమాట. సో డేటా సెంటర్ ని సర్వర్ స్టేట్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే సర్వర్ 365 days 24/7 రన్ అయ్యే ఎన్విరాన్మెంటే ఇదన్నమాట. ఓకే, ఇక్కడ మాత్రమే సర్వర్స్ మనకి రన్ చేసే ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. అంటే ఏంటి? సర్వర్ అంటే అది 24/7 365 days రన్ అవుతూనే ఉంటాయి ఇక్కడ సర్వర్స్. అది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇవన్నీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ వద్దాం. అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి?
సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మీరు ఒక అప్లికేషన్ ఆర్ సర్వీసెస్ రన్ చేయాలంటే దానికి కంప్యూటర్ హార్డ్వేర్ కావాలి, ఐ మీన్ సర్వర్ హార్డ్వేర్ కావాలి, అండ్ సాఫ్ట్వేర్ కావాలి, అండ్ నెట్వర్క్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న డేటాని లేదా ఇంకొక కంప్యూటర్తో డేటాని షేర్ చేసుకోవాలంటే నెట్వర్కింగ్ కంపల్సరీ కావాలి. సో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్. సో మనం ఈ డేటా సెంటర్ని బిల్డ్ చేసి ఆ డేటా సెంటర్లో మన సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి అందులో సర్వీసెస్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి మనం ఆ సాఫ్ట్వేర్ని ఐ మీన్ ఆ సర్వీస్ని రియల్ టైంలో వాడతాం కదా. సో ఇది మొన్నటి వరకు ఎప్పుడు ఏడబ్ల్యూఎస్ ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్తో వచ్చేంత వరకు ఇదే మనం ఫాలో అయ్యేవాళ్ళం. అయితే ఏడబ్ల్యూఎస్ ఏం చేసిందంటే ఒక బ్యూటిఫుల్ ఐడియా ఏంటి అంటే సింపుల్గా ఇప్పుడు మనం చిన్నప్పుడు అంటే మేబీ మా జనరేషను లో సైకిల్ కొనాలంటే కాస్ట్, అదే రెంట్కి తీసుకుంటే 1 రూపీ 1 అవర్. కారు కొనాలంటే కాస్ట్, కారు రెంట్కి తీసుకోవాలంటే చీప్ కదా. సో అదే కాన్సెప్ట్తో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక బిజినెస్తో వచ్చారు మార్కెట్లోకి. అదే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? డోంట్ బై హార్డ్వేర్ అండ్ డోంట్ మెయింటైన్ డేటా సెంటర్స్. You no need to maintain data centers. First, you no need to buy a hardware. Hardware konoddu. And don't buy software. Software konoddu. And don't buy network. And no need to establish network. So మీరు ఏవి ఇదేది కొనొద్దు. You take computer hardware, software, network on a rent basis. నా దగ్గర నుంచి రెంట్కి తీసుకోండి. మీరు తీసుకొని మీ సర్వీసెస్ని మీరు రన్ చేసుకోండి. మీకు ఒక వెబ్ సర్వీస్ ఉందా? ఒక వెబ్సైట్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ రన్ అవ్వాలంటే హార్డ్వేర్ కావాలి కదా. మరి హార్డ్వేర్ ఒకటి ఉంటే సరిపోతుందా? సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. సో సాఫ్ట్వేర్ ఒకటి ఉంటే సరిపోతుందా? ఈ సైట్ అక్రాస్ ద గ్లోబు అందరికీ యాక్సెస్ కావాలి అంటే నెట్వర్క్ కావాలి. సో నాకు ఈ సైట్ని రన్ చేయాలంటే హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, నెట్వర్క్ కావాలి. ఈ 3 కావాలి. సో ఈ 3 కావాలంటే నేనేం చేయాలి? ఒక ఫిజికల్ హార్డ్వేర్ కొనాలి. అందులో ఒక వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. అందులో డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్‌ని డిప్లాయ్ చేయాలి. చేసి నేను ఆ సర్వర్‌ని పబ్లిక్ నెట్వర్క్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి. అండ్ ఆ సైట్ నుంచి వచ్చిన డేటాకి మరొక ఫిజికల్ మిషన్ తీసుకోవాలి. అందులో డీబీ సర్వీస్‌ని ఇన్స్టాల్ చేయాలి. డీబీ సర్వీస్‌లో MySQL గానీ, MS SQL గానీ, ఆరకిల్‌ని ఇన్స్టాల్ చేసి అందులో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఈ యూజర్స్ నుంచి వచ్చిన డేటాని ఆ డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. సో ఇదంతా ఈ సెటప్. ఒక చిన్న అప్లికేషన్‌ని నేను డిప్లాయ్ చేయాలంటే ఇది ప్రాసెస్. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇనీషియల్‌గా కాస్ట్ అవుతుంది కొంత. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 2 లాక్స్ అనుకుందాం. లెట్స్ సే 2 లాక్స్. ఈ 2 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మేనేజ్ చేయడానికి ఒక వెబ్ సర్వర్ అడ్మిన్‌ని, ఒక డీబీ అడ్మిన్‌ని, ఓకే. ఒక డీబీఏని, ఒక అప్లికేషన్ సపోర్ట్‌ని అండ్ ఈ నెట్వర్క్‌ని మెయింటైన్ చేయడానికి ఒక నెట్వర్క్ అడ్మిన్‌ని, ఓకే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మేనేజ్ చేయడానికి ఒక సిస్టమ్ అడ్మిన్‌ని, ఓకే. సో ఇంతమంది నేను హైర్ చేసుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మేనేజ్ చేయాలి. ఎంత కాస్ట్ అవుతుంది? చాలా కాస్ట్ అవుతుంది. అయితే ఏడబ్ల్యూఎస్ ప్రపోజ్ చేసిన బిజినెస్ ప్లాన్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. సో డోంట్ బై ఎనీథింగ్. మీరు ఏది కొనొద్దు. యూ టేక్ ద హార్డ్వేర్ ఫ్రమ్ మై సైడ్. నా దగ్గర నుంచి యూ టేక్ ద హార్డ్వేర్ అండ్ పే రెంట్ బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో.
అంటే ఏంటి? ఎంత వాడితే అంతకే పే చెయ్యి. మీరు ఒక సర్వర్ వాడతారా? ఒక సర్వర్‌కి పే చేయండి. 2 సర్వర్‌లు వాడతారా? 2 సర్వర్‌లకి పే చేయండి. లేదా ఒక రోజే వాడతారా? ఒక రోజుకే పే చేయండి. లేదా 1 అవర్ వాడతారా? 1 అవర్‌కే పే చేయండి. చూసారా? బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియా గదా! సో, ఈ బిజినెస్ ఐడియాకి చాలా కంపెనీలు అట్రాక్ట్ అయ్యాయి. ఎందుకు అంటే రీజన్స్ టు అట్రాక్ట్ దిస్ బిజినెస్ ఏంటంటే, కంప్యూటర్ హార్డ్‌వేర్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్‌కి మార్చాలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మన అప్లికేషన్స్ ఆహ్, ఎన్హాన్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మన ఫోన్స్ ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ వచ్చాయి కదా! సో, అప్పుడు అప్లికేషన్స్ లేవు. యాప్స్ లేవు. అందుకని ఆ కీప్యాడ్ ఫోన్ ఓకే. దాని తర్వాత మన డే టు డే లైఫ్‌లో యాప్స్ ఇంపార్టెన్స్ పెరిగింది. ప్రతి దానికి యాపే. సో, యాప్స్ రన్ అవ్వాలంటే ఆ హార్డ్‌వేర్ పనిచేయదు. కీప్యాడ్ మొబైల్స్ పనిచేయవు. సో, హార్డ్‌వేర్ ఏమైంది? అప్‌గ్రేడ్ అయింది. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ అయితే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అయింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అయిందంటే దానిపైన యాప్స్ అప్‌గ్రేడ్ అవుతాయి. ఇలా ఎవ్రీ 10 ఇయర్స్‌కి మనకి అప్‌గ్రేడేషన్ అనేది జరుగుతుంది కదా! సో, అలానే ఈ హార్డ్‌వేర్ పనిచేయదు. మళ్ళీ ఈ హార్డ్‌వేర్‌ని మనం డీకామ్ చేసి కొత్త హార్డ్‌వేర్‌ని తీసుకురావాలి ఈ ప్లేస్‌లో. అంటే ఇదే సైట్‌కి ఈ సైట్‌లో చాలా ఎన్హాన్స్‌మెంట్స్ వస్తాయి అప్లికేషన్స్‌లో. చాలా ఫీచర్స్ యాడ్ చేయాల్సొస్తది. ఇవన్నీ రన్ అవ్వాలంటే ఈ హార్డ్‌వేర్ సరిపోదు. ఈ హార్డ్‌వేర్ కొత్త హార్డ్‌వేర్ కావాలి ఈ సైట్ రన్ అవ్వాలంటే. ఎందుకంటే ఈ సైట్‌లో కొత్త ఫీచర్స్ వస్తా ఉంటాయి. హ్యూజ్ డేటా పెరుగుతా ఉంటది. కస్టమర్స్, సబ్‌స్క్రైబర్స్ వాటెవర్ యూజర్స్, క్లయింట్స్ పెరుగుతా ఉంటారు. సో, అప్పుడు వాళ్ళకి మన అప్లికేషన్ అనేది చాలా స్పీడ్‌గా ఉండాలి అంటే, ఫాస్ట్‌గా ఉండాలి అంటే హార్డ్‌వేర్ మార్చాలి. సో, అందుకని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే హార్డ్‌వేర్‌ని ఎవ్రీ 10 ఇయర్స్‌కి మార్చాలి. దాని మెయింటెనెన్స్ ఎక్కువవుతుంది. చాలా ఎందుకంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ సెక్యూరిటీ గార్డ్ నుంచి నేను మీకు చెప్పిన సిస్టమ్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్, స్టోరేజ్ అడ్మిన్, డీబీ అడ్మిన్, అప్లికేషన్ సపోర్ట్. సో, ఇలా ఆన్. ఈ అప్లికేషన్ సపోర్ట్ చేయడానికంటే, ఈ అప్లికేషన్ రన్ అవుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సపోర్ట్ చేయడానికి స్టో బ్యాకప్ అడ్మిన్స్ చాలా మంది కావాలి. సో, ఇంత ఎ ఇంత కాస్ట్ అవుతుంది. సో, ఇదేదో బావుంది. బెస్ట్ బిజినెస్ స్ట్రాటజీ ఇది. సో, నేను క్లౌడ్‌కి మూవ్ అవుదామని అందరూ క్లౌడ్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? వాళ్ళ సర్వీసెస్‌ని క్లౌడ్‌కి మూవ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇదే ఆహ్, నేను ఈ అప్లికేషన్ సంబంధించిన ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నాకు క్లౌడ్‌లో చాలా తక్కువవుతుంది. అండ్ అక్కడ కంప్లీట్ ఆటోమేషన్. నేను హార్డ్‌వేర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు సపోర్ట్ కూడా ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది బావుంది. So, cloud computing is delivering of computing services, including servers, storage, database, networking, software, analytics, and intelligence over the internet. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు వాళ్ళ హార్డ్‌వేర్‌ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఓవర్ ద ఇంటర్నెట్. మనం ఎలా అయితే వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేస్తున్నామో, అలానే ఓవర్ ద ఇంటర్నెట్ మనం వాళ్ళ యొక్క హార్డ్‌వేర్‌ని యాక్సెస్ చేయొచ్చు. హార్డ్‌వేర్‌ని యాక్సెస్ చేయడం అంటే హార్డ్‌వేర్ అనేది మనకి ఓవర్ ద ఇంటర్నెట్ రాదు. వాళ్ళ హార్డ్‌వేర్ ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. ఆ హార్డ్‌వేర్ పైన మనం మన సర్వీసెస్‌ని డిప్లాయ్ చేయొచ్చనమాట. పే యాస్ యూ గో పద్ధతి ద్వారా. అంటే ఎంత వాడితే అంత. 1 అవర్ వాడితే 1 అవర్, 2 అవర్స్ వాడితే 2 అవర్స్, 1 డే వాడిన వ సో, దాని ప్రకారం బిల్ పడుతుంది. సో, మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక సూపర్ బిజినెస్ ఐడియాతో ఏడబ్ల్యూఎస్ వచ్చి సక్సెస్ అయింది. మీ అందరికి తెలిసిందే. దాని తర్వాత మనకి అజూర్, జీసీపీ ఇలా చాలా వచ్చాయి. బట్ మార్కెట్ షేర్ ఎక్కువున్నవి మూడే 3 క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్, తర్వాత అజూర్, తర్వాత జీసీపీ. ఓకే. సో, దీన్ని మనం ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఆన్ ప్రెమిసెస్‌కి, క్లౌడ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఆన్ ప్రెమిసెస్ వర్సస్
క్లౌడ్. సో, ఆన్ ప్రిమిసెస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఇప్పటి వరకు చెప్పుకుందంతా ఆన్ ప్రిమిసెస్ అండ్ ఇప్పుడు చెప్పింది క్లౌడ్. ఇంతకు ముందు చెప్పింది. సో, ఆన్ ప్రిమిసెస్‌లో మనకి ఈ హార్డ్‌వేర్‌ని, నెట్‌వర్క్‌ని, సాఫ్ట్‌వేర్‌ని, స్టోరేజ్‌ని వీటినన్నిటిని మేనేజ్ చేయాలి. క్లౌడ్‌లో ఇవన్నీ అవసరం లేదు. దే విల్ మేనేజ్. దే విల్ మేనేజ్ అన్నమాట. ఇది ఆన్ ప్రిమిసెస్‌కి, క్లౌడ్‌కి డిఫరెన్స్. అదే చెప్పాను. ఇప్పుడు కార్‌ని కొని మెయింటైన్ చేయడం కష్టం. దాన్ని రెంట్‌కి తీసుకోవడం ఈజీ. సో, దాని మెయింటెనెన్సు అన్నీ ఓనర్ ఎవరైతే కార్ మనకి రెంట్‌కిచ్చారో ఆయన చూసుకుంటాడు. జస్ట్ మనం ఆ కార్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ క్లౌడ్‌లో మన సర్వీసెస్‌ని ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం రన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సర్వీస్‌ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రిమైనింగ్ హార్డ్‌వేర్ గురించి గానీ, నెట్‌వర్క్ గురించి గానీ, స్టోరేజ్ గురించి గానీ మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్. ఓకే. సో, అయితే ఇక్కడ ఆన్ ప్రిమిసెస్‌కి, క్లౌడ్‌కి ఏంటి మనకి మేజర్ ఆహ్, డిఫరెన్స్ అనేది మనకు అర్థమైంది. అయితే ఇక్కడ మనకి కంట్రోల్, కంట్రోల్ అనేది కంట్రోల్. ఈ ఫుల్ కంట్రోల్ ఓవర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్వర్క్ అండ్ డేటా ఎవరికుంటుందండి? ఆన్ ప్రిమిసెస్‌లో అయితే మన దగ్గర ఉంటుంది. ఫుల్ కంట్రోల్. కంట్రోల్ ఆన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్వర్క్, డాటా. ఇదంతా ఆన్ ప్రిమిసెస్‌లో అయితే మన దగ్గర ఉంటుంది. ఓకే. ఓకే. ఇలా నేను డిఫరెన్షియేట్ చేస్తాను కలర్‌తో సో దట్ మీకు ఏది ఆన్ ప్రిమిసెస్. క్లౌడ్. ఓకే. సో, అదే, అదే క్లౌడ్‌లో అయితే మన కంట్రోల్‌లో ఉండదండి. మన కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్. కాస్ట్ దగ్గరికొస్తే మనకి ఆన్ ప్రిమిసెస్‌లో కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువుంటుంది. అప్‌ఫ్రంట్‌గా హై. ఎందుకంటే హై అప్‌ఫ్రంట్ కాస్ట్. ఎందుకంటే మన సర్వీసెస్‌ని డిప్లాయ్ చేయాలంటే అప్‌ఫ్రంట్‌గా మనం కొనాలి. హార్డ్‌వేర్‌ని కొనాలి. ఓకే. అదే ఇక్కడ అనుకోండి చాలా తక్కువ. అసలు కారు కొనడం కష్టం గానీ, కారు రెంట్‌కి తీసుకోవడం ఈజీ కదండీ! సింపుల్ గదా! అప్‌ఫ్రంట్ లో అసలు లో అప్‌ఫ్రంట్ కాస్ట్. అసలు మనకి ఇక్కడ చాలా తక్కువుంటుంది. ఓకే. సో, మెయింటెనెన్స్. ఆబ్వియస్‌గా మెయింటెనెన్స్ అనేది ఎక్కువుంటుంది. ఎక్కడ ఆన్ ప్రిమిసెస్‌లో. మెయింటెనెన్స్ అనేది ఎక్కువుంటుంది ఆన్ ప్రిమిసెస్‌లో. హై మెయింటెనెన్స్ అన్నాం. అదే లో మెయింటెనెన్స్. సారీ తప్పు పడింది. ఓకే. అదే క్లౌడ్‌లో అయితే లో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏముండదు మనకిక్కడ. ఓకే. అండ్ సెక్యూరిటీ. హై సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది ఎక్కువుంటుంది. ఓకే. ఇక్కడ గూడా హై సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది మనకిక్కడ ఉంటుంది. సో, ఇలా మనకి ఆ! ఇంకోటి లొకేషన్. లొకేషన్ అనేది ఒక్క నిమిషం. లొకేషన్.
సో లొకేషన్ అనేది ఇక్కడ మనకి ఆన్ ప్రెమిసెస్‌లో ఫిక్స్డ్ లొకేషన్. ఇక్కడ మనం లొకేషన్ ఏమి మార్చలేం. ఐ మీన్ మార్చలేమంటే ఇన్ ద సెన్స్ చాలా లొకేషన్ మార్చామనుకోండి కాస్ట్ అవుతది. డేటా సెంటర్‌ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయాలంటే కాస్ట్ అవుతదా? సో అది. అయితే ఇక్కడ మనం ఎక్కడ కావాలంటే ఓకే. ఎక్కడికి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్‌లో బిల్డ్ చేయాలి నా సర్వీసెస్‌ని. క్లౌడ్‌లో ఈజీ. అదే మనం ఆన్ ప్రిమిసెస్ అంటే మనం ఒక డేటా సెంటర్‌ని యూఎస్‌లో బిల్డ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతది? చాలా కాస్ట్ అవుతది. ఈవెన్ యూఎస్‌లో ఓ పర్టిక్యులర్ రీజియన్‌లో నేను ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయాలంటే వెరీ ఈజీ. ఈవెన్ ఐ కెన్ బిల్డ్. సో, అది లొకేషన్ అడ్వాంటేజ్ ఉంటది. లొకేషన్ అడ్వాంటేజ్. ఇక్కడ లొకేషన్ అడ్వాంటేజ్ అనేది నో లొకేషన్ అడ్వాంటేజ్. ఇక్కడ అందాం అలా అందాం. ఇక్కడ లొకేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. లొకేషన్ అడ్వాంటేజ్. సో, ఇలా మనకి ఆన్ ప్రిమిసెస్‌కి, క్లౌడ్‌కి డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. క్లౌడ్స్‌లో రకాలు. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. సో, మనకి దీంట్లో టైప్స్ ఆఫ్ క్లౌడ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్ని రకాలు? ఓకే. ఫస్ట్‌ది మనకి ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ఓకే. హైబ్రిడ్ క్లౌడ్, అండ్ కమ్యూనిటీ క్లౌడ్. సో, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? అంటే ఆ క్లౌడ్ అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఓన్లీ ఓ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తే ఆర్గనైజేషన్ మాత్రమే ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యాక్సెస్ అవుతుంది. ఆ క్లౌడ్ యాక్సెస్ అవుతుంది. అయితే పబ్లిక్ క్లౌడ్ అంటే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ పబ్లిక్ క్లౌడ్. సో ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ క్లౌడ్ అని. ఏడబ్ల్యూఎస్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. వీటిని మనం పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అంటాం. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ ఈ పబ్లిక్ క్లౌడ్‌లో ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ సేమ్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ లాంటి క్లౌడ్ ప్లాట్‌ఫామే ఒకటి బిల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవడాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ప్రైవేట్ క్లౌడ్ ఓన్లీ ఆర్గనైజేషన్ మాత్రమే ఆ క్లౌడ్‌ని యాక్సెస్ చేయగలదు. వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సింపుల్. ఇప్పుడు మీ కంపెనీ నెట్వర్క్ మీరు తప్ప ఇంకెవరైనా యాక్సెస్ చేయగలరా? చేయలేరు. ఔట్‌సైడర్స్ చేయలేరు. అదే ఇంటర్నెట్ ఎవరీవన్ కెన్ యాక్సెస్ ద నెట్వర్క్. ఇంటర్నెట్ కూడా మనకి నెట్వర్కే. పబ్లిక్ నెట్వర్క్ అంటాం. కంపెనీ అంటే ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీ యొక్క నెట్వర్క్ ఏంటంటే అంటే కంపెనీ ప్రెమిసెస్ మనకి ప్రైవేట్ నెట్వర్క్. సో, పబ్లిక్ నెట్వర్క్‌లో కంప్యూటర్స్ ఉంటాయి. కంపెనీ నెట్వర్క్‌లోని కంప్యూటర్స్ ఉంటాయి. బట్ కంపెనీ నెట్వర్క్స్‌లో ఉన్న కంప్యూటర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్‌కి యాక్సెస్ అవుతది. అది ప్రైవేట్ నెట్వర్క్. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ మాత్రమే యాక్సెస్ అవుతది. అదే పబ్లిక్ నెట్వర్క్‌లో ఉన్న కంప్యూటర్స్ ఎవరీవన్ కెన్ యాక్సెస్. ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అది. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషను ఆహ్, ఒక ఆర్గనైజేషను అంటే కొంత భాగం ప్రైవేట్ క్లౌడ్ వాడుతది. కొంత భాగం పబ్లిక్ క్లౌడ్ వాడుతది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్ అనేది ఆహ్, చాలా క్రూషియల్ డేటా ఉంటది కదా! డేటాబేస్ సర్వర్‌లో.
సో అలాంటి సర్వర్స్ని ఏం చేస్తుందంటే పబ్లిక్ క్లౌడ్లో పెట్టకుండా ప్రైవేట్ క్లౌడ్లో పెడుతుంది. వెబ్ సర్వర్ అంటే ఇందులో ఏముంటుంది, ఓన్లీ అప్లికేషన్ కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ ఎవరు పని హ్యాక్ చేసినా సరే, లేకపోతే డేటా లీక్ అయినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ కోడ్ అనేది బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ కోడ్ని ఎవరు చూడలేరు. సో అందుకనే దీన్ని నేను పబ్లిక్ క్లౌడ్లో పెడతాను. వెబ్ సర్వర్ని పబ్లిక్ క్లౌడ్లో పెడతా. ఇందులో డేటా ఏముండదు. డేటా ఉన్న సర్వర్ని నా ఆన్ ప్రెమిసెస్ ప్రైవేట్ క్లౌడ్లో పెడతా. అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు వాడుతున్నాను నేను ఇక్కడ. ఇది పబ్లిక్ క్లౌడ్. ఈ సర్వర్ని పబ్లిక్ క్లౌడ్లో పెడుతున్నాను, ఈ సర్వర్ని ప్రైవేట్ క్లౌడ్లో పెడుతున్నాను. దీన్నే హైబ్రిడ్ క్లౌడ్ అంట, రెండు వాడడం. ఓకే, ఒక ప్రాజెక్ట్లో మనం కొన్ని సర్వర్స్ పబ్లిక్ క్లౌడ్లో, కొన్ని సర్వర్స్ ప్రైవేట్ క్లౌడ్లో పెడితే దీన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. నెక్స్ట్ కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేదా ఒకటి రెండు కంపెనీస్ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ కోసం వాడడమే కమ్యూనిటీ క్లౌడ్ అంట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక క్లౌడ్ని, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ పీపుల్ ఒక క్లౌడ్ని బిల్డ్ చేసి యూజ్ చేయడం కమ్యూనిటీ క్లౌడ్ అంట. ఓకే ఓకే అండ్ ప్రైవేట్ క్లౌడ్కి పబ్లిక్ క్లౌడ్కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ మాట్లాడుకున్నాం. ఆన్ ప్రెమిసెస్కి క్లౌడ్కి డిఫరెన్స్ మాట్లాడుకున్నాం. ఓకే, సో వై AWS అండ్ విచ్ టైప్ ఆఫ్ క్లౌడ్ అండ్ వేర్ ఇస్ ద AWS మార్కెట్. అయితే మార్కెట్లో AWS ఎక్కడుంది? సో ఫస్ట్ అయితే AWS అనేది మనం ఇంతకు ముందు నేను చెప్పాను, AWS అనేది క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్లో నంబర్ 1 యాజ్ ఆన్ డేట్. సో ఎక్కువ మార్కెట్ AWSకి ఉంది. అండ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇది ఒక పబ్లిక్ క్లౌడ్. AWS అనేది AWS ఇస్ ఏ పబ్లిక్ క్లౌడ్ అండ్ మార్కెట్లో AWS ఇస్ ద నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో నెంబర్ 1 పొజిషన్లో మనకి AWS ఉంది మార్కెట్ ప్రకారం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇవి మార్కెట్లో పొజిషన్స్, ఈ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క పొజిషన్స్ అన్నమాట. ఓకే, అండ్ సో దాని తర్వాతే మనకి అజూరు, GCP వస్తాయన్నమాట. సో అమెజాన్ తెచ్చిన బ్యూటిఫుల్ బిజినెస్ ప్లానే AWS క్లౌడ్ కంప్యూటింగ్. వాళ్ళు ఫస్ట్ ఏం స్టార్ట్ చేశారంటే, ఏ సర్వీస్ స్టార్ట్ చేశారంటే స్టోరేజ్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, మేము స్టోరేజ్ ఇస్తాం ఓవర్ ద ఇంటర్నెట్. ఇది స్టోరేజ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. యాజ్ పర్ మై నాలెడ్జ్ వాళ్ళు స్టోరేజ్ స్టార్ట్ చేశారు. ఈ స్టోరేజ్ ఓవర్ ద ఇంటర్నెట్ మనకి ఇవ్వడం ప్రారంభించారు. ఓవర్ ద ఇంటర్నెట్ అంటే మీరు ఈ స్టోరేజ్లో ఏదైనా, అంటే మీరు ఏ డేటా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. బట్ స్టోర్ చేసిన దానికి మాకు పే చేయండి పర్ మంత్, అంటే పర్ అవర్లీ ఇంత అని పే చేసుకుంటూ ఉండొచ్చు. అదే స్టోరేజ్ కొనాలంటే చాలా కాస్ట్, అదే మీరు రెంట్ పే చేస్తే చాలా చీప్ అని వాళ్ళు ఫస్ట్ ఈ స్టోరేజ్ని తీసుకొచ్చారు. సో స్టోరేజ్ మనకి ఈ స్టోరేజ్ సక్సెస్ అయింది అంటే పీపుల్ ఆర్ టేకింగ్ స్టోరేజ్ టు స్టోర్ దేర్ డేటా. AWS అక్కడ నుంచి ఒక్కొక్క సర్వీస్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, తర్వాత కంప్యూటింగ్ సర్వీస్.
సో ఒక్కొక్క సర్వీస్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు AWS అనేది ఒక బిగ్ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్గా తయారైంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండింగ్ AWS ఫ్రీ ట్రయల్ అకౌంట్. అయితే జనరల్గా ఏదైనా బిజినెస్ ఆఫర్ చేసేటప్పుడు ఆ బిజినెస్ తెలియాలి కదా మనకి, ఎందుకంటే ఇట్స్ న్యూ బిజినెస్. AWS అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది లేదు మార్కెట్లో. సో మరి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే వాళ్ళు ఫ్రీగా మనకి కొంతకాలం వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి అవకాశం ఇవ్వాలి ఫ్రీగా. సో అదే ఫ్రీ ట్రయల్ అకౌంట్. దీనే AWS ఫ్రీ ట్రయల్ అకౌంట్ అంట. ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఏంటంటే మనకి ఫ్రీగా 12 మంత్స్. ఇప్పుడు ఇంకోటి ఇది డైనమిక్గా మారుతుంది. 12 మంత్స్ 12 మంత్స్ మనకి ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఇస్తారు. నేను అకౌంట్ ఎలా మనం ఓపెన్ చేయాలనేది చెప్తానండి తర్వాత క్లాస్లో. 12 మంత్స్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్లో మనకి సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్. అంతేగాని మనం హోస్ట్ చేయడానికి పనిచేయదు. ఫ్రీ ట్రయల్ అకౌంట్ 12 మంత్స్ తర్వాత అది పే యాజ్ యూ గో కింద కన్వర్ట్ అవుతాయి. పే యాజ్ యూ గో. పే యాజ్ యూ గో అంటే మీరు ఎంత వాడితే ఎంత. పే యాజ్ యూ గో కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్ మనకి అంటే ఏంటి, వాళ్ళ కంప్యూటింగ్ సర్వీస్, వాళ్ళ స్టోరేజ్, ఓకే, వాళ్ళ నెట్వర్క్, ఇవన్నీ మనం డేటాబేస్, ఇవన్నీ మనం వెరైటీ ఆఫ్ సర్వీసెస్ని మనం చెక్ చేయొచ్చు ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్లో. ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, మన అప్లికేషన్స్ ఇక్కడ రన్ అవుతాయా రన్ అవ్వవా అనేవి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ AWS ఫ్రీ టైర్ అకౌంట్ డీటెయిల్స్ అన్నాం అనుకోండి, క్లియర్గా మీకు ఇస్తుంది. ఇక్కడ చూడండి, AWS ఆఫర్స్ అన్ ఎన్హాన్స్డ్ ఫ్రీ ప్లాన్ వేర్ న్యూ కస్టమర్స్ రిసీవ్ $100 క్రెడిట్స్ ఇస్తుంది అనమాట ఇమీడియట్లీ. సో ఆ క్రెడిట్స్తో మనం AWSలో ఉన్న సర్వీసెస్ని చెక్ చేయొచ్చు. అయితే ఏం కావాలి, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, పేమెంట్ మెథడ్, ఈ 3 కావాలి. అంటే AWS క్లౌడ్లో మీరు ఒక అకౌంట్ను ఓపెన్ చేయాలంటే ఈమెయిల్ అడ్రస్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, పేమెంట్ మెథడ్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ UPIతో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే వాళ్ళు ఒక ₹2 కట్ చేస్తారు. అంటే చెక్ చేయడం కోసం మీ పేమెంట్ మెథడ్, మీ పేమెంట్ డీటెయిల్స్ని, ఐ మీన్ కార్డ్ డీటెయిల్స్ని వెరిఫై చేయడం కోసం వాళ్ళు కట్ చేస్తారు. కట్ అయిందంటే ప్రాపర్గా మనకి AWS అకౌంట్ క్రియేట్ అయిందని అర్థం అనమాట. సో అక్కడ నుంచి మీకు $100 క్రెడిట్ చేస్తారు. ఈ $100 మనం ఇవ్వండి, ఇక్కడ 6 మంత్స్ మారిపోయింది. 12 మంత్స్ ఉండేది, ఎలిజిబుల్ నో కాస్ట్ అప్ టు 6 మంత్స్ ఆర్ అంటే 12 మంత్స్ ఉంటుంది. బట్ కొన్ని ఫ్రీ సర్వీసెస్ అందులో మనకి ఫ్రీ సర్వీసెస్ అంటే ఈ $100 మనం వాడేసాం, తర్వాత ఏంటి వాడితే పే యాజ్ యూ గోకి వెళ్తాం. బట్ స్టిల్ కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి, అంటే లైఫ్ టైం ఫ్రీ ఉంటాయి కొన్ని సర్వీసెస్. AWSలో అయినా, అజూర్లో అయినా, GCPలో అయినా కొన్ని లైఫ్ టైం అంటే ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. అవి ఎలానూ ఫ్రీ, పే యాజ్ యూ గోకి వెళ్ళినా ఫ్రీ ట్రయల్ అకౌంట్ అయినా మనకి ఫ్రీ ఉంటుంది అనమాట. సో అకౌంట్ మనం సైన్ అప్ చేసిన తర్వాత లాగిన్ చేసి ఈ $100 క్రెడిట్ని మనం
యూజ్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ని చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఫ్రీ ట్రయల్ అకౌంట్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. ఎలా ఉన్నాయి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజున అంటే మల్టీ స్కిల్ సెట్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు. సో చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళ యొక్క సర్వీసెస్ని డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో డిప్లాయ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక కంపెనీలో విండోస్ సర్వర్స్, లినక్స్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో విండోస్ సర్వర్స్ అజూర్లో తక్కువ బిల్లింగ్ ఉండొచ్చు. ఎందుకు అంటే మైక్రోసాఫ్ట్ వాడుది కాబట్టి అజూరు వాడి హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం కొన్ని విండోస్ సర్వర్స్ అంటే యాక్టివ్ డైరెక్టరీ అని, ఓకే, లేదా ఐఏఎస్ మీద ఏమైనా అప్లికేషన్స్ ఉన్నా, ఓకే, లేదా ఎంఎస్ఎస్క్యూఎల్ మీద డేటాబేస్లు ఉన్నా, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మిషన్స్ కావాలి మనకి. సో అప్పుడు మనం అజూర్కి వెళ్తే అజూర్ సైడ్ బిల్లింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి నీకు తక్కువ కాస్ట్ కోట్ చేయొచ్చు. అదే ఏడబ్ల్యూఎస్ వాడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ విండోస్ లైసెన్సింగ్ అనేది మైక్రోసాఫ్ట్ నుంచి కొనాలి ఏడబ్ల్యూఎస్. అందుకని ఏడబ్ల్యూఎస్ ఎక్కువగా ఓపెన్ సోర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లినక్స్, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఎక్కువగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడబ్ల్యూఎస్లో బిల్డ్ చేస్తారు. అంటే ఓపెన్ సోర్స్కి మోర్ కంపాటబిలిటీ ఇస్తున్నాడు అనమాట. అలాని ఏడబ్ల్యూఎస్లో విండోస్ మిషన్స్ చేయలేమని కాదు, విండోస్ మిషన్స్ని క్రియేట్ చేయలేం, విండోస్ అప్లికేషన్స్ రన్ చేయలేమని కాదు, ఇక్కడ రన్ చేయొచ్చు, బట్ ఓన్లీ బిల్డింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళ యొక్క విండోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ని అజూర్లోని, ఓపెన్ సోర్స్ అంతా ఏడబ్ల్యూఎస్లోని బిల్డ్ చేస్తాయి. సో ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఎక్కడైతే అడ్వాంటేజ్ వస్తుందో అక్కడ వాళ్ళ సర్వీసెస్, ఎందుకంటే ఈ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కదా, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరానికో కాదు, లాంగ్ టర్మ్లో కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి బిల్లింగ్ అనేది ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ సర్వీసెస్ మెయింటైన్ చేస్తారు, ఏ కంపెనీ సర్వీసెస్ అయినా. అందుకనే మనకి రెండు రావాలి. ఎందుకంటే మార్కెట్ షేర్ ఎక్కువగా అజూర్ ఏడబ్ల్యూఎస్కి ఉంది. సో ఆ రెండు రావాలి. మీరు ఒకటి నేర్చుకొని వెళ్తానంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో క్లౌడ్ ప్లాట్ఫామ్లో కూడా ఉండొచ్చు. ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా మీకు తెలిసి ఉండాలి. అందుకనే మల్టీ స్కిల్ సెట్ అనేది చాలా అవసరం. అట్లీస్ట్ 3లో 2 క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నేర్చుకోండి. అండ్ సో ఈ క్లౌడ్ నేర్చుకోవాలంటే చాలా మంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంట. నో, నేను అలా చెప్పను. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కంప్యూటర్ నాలెడ్జ్ మా ఫాదర్ కూడా ఉంది, మీ ఫాదర్కి ఉంది. క్లౌడ్ అర్థం అవుతుందా? అర్థం కాదు. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ మీకు అర్థం అవ్వాలంటే విండోస్, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆన్ ప్రెమిసెస్లో నేను ఇంతకుముందు చెప్పిన ఆన్ ప్రెమిసెస్లో ఎలా ఉంటాయి సర్వర్స్, అందులో ఏ సర్వీసెస్ రన్ అవుతుంది, నెట్వర్క్ ఎలా ఉంటుంది, సో డేటా ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది బిట్వీన్ సర్వర్స్ మధ్యలో, అండ్ హైపర్వైజర్ అంటే ఏంటి, ఆ హైపర్వైజర్ ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఈ ఆన్ ప్రెమిసెస్లో మనకి ఈ విండోస్, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు క్లౌడ్ అర్థమవుతుంది. అయితే ఈ క్లౌడ్లో హైపర్వైజర్ ఎందుకు చెప్పాను? ఈ హైపర్వైజర్నే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నాయి. ఎందుకంటే మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం క్లౌడ్ కంప్యూటింగ్లో. ఎందుకంటే ఫిజికల్ మిషన్స్ యాక్సెస్ ఉండవు, వర్చువల్ మిషన్స్ యాక్సెస్ ఉంటుంది. మరి వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాం? ఏడబ్ల్యూఎస్ అయితే EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటాం. అదే అజూర్లో అయితే VM వర్చువల్ మిషన్ అంటాం. ఈ వర్చువల్ మిషన్ EC2 రెండో ఒకటే, టర్మినాలజీ డిఫరెంట్ అంతే. సో మరి ఎలా క్రియేట్ అవుతున్నాయి? హైపర్వైజర్, వాళ్ళు కూడా హైపర్వైజరే వాడతారు. అయితే ఒక్కొక్క క్లౌడ్ ఒక్కొక్క హైపర్వైజర్ వాడుతుంది. సో అంటే నాకు తెలిసిన చూడాలి, ఇది మనం ఏఐని కూడా అడుగుదాం. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఏ హార్డ్వేర్ వాడుతున్నారు,
ఏ నెట్వర్క్ అంటే ఏ రౌటర్స్ వాడుతున్నారు, ఏ ఫైర్ వాల్స్ వాడుతున్నారు, ఏ కేబుల్స్ వాడుతున్నారు, ఏ స్టోరేజ్ వాడుతున్నారు మనకు తెలియదు. మనకు ఓన్లీ ఇప్పుడు మనం కారు రెంట్కి తీసుకుంటాం. కారు కాస్ట్ ఎంత, కారు స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం కార్ని వాడడమే. అలానే మనం మన సర్వీసెస్ని వాళ్ళ హార్డ్వేర్ పైన రన్ చేయడం. వాళ్ళ హార్డ్వేర్ మనకు కనిపించదు. వాళ్ళ హార్డ్వేర్ మనకి కనిపించదు, వెనక ఉంటుంది. ఓకే, సో అజూరు ఆబ్వియస్గా హైపర్-వి అనే హైపర్వైజర్ని వాడుతుంది. ఏడబ్ల్యూఎస్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మాడిఫైడ్ జెన్ సర్వర్ని వాడుతుంది. అంటే ఇదిగోండి జెన్ సర్వరు, ఇది మాడిఫైడ్ అనమాట. వాళ్ళకి కావాల్సిన విధంగా మాడిఫై చేశారనమాట. ఓకే, అండ్ జీసీపీ కేవీఎంని వాడుతుంది, కెర్నల్ బేస్డ్ వర్చువల్ మిషన్స్. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఈ హైపర్వైజర్స్ని వాడతాయి. సో వాళ్ళు కూడా హైపర్వైజర్స్ వాడాల్సిందే. హైపర్వైజర్స్ వాడితేనే ఒక ఫిజికల్ మిషన్ పైన ఇలా మల్టిపుల్ సర్వీసెస్ని ఐసోలేట్ చేయగలవు, మల్టిపుల్ సర్వీసెస్ని మెయింటైన్ చేయగలవు, లేకపోతే మెయింటైన్ చేయలేవు. సో ఆన్ ప్రెమిసెస్లో అయితే అన్ని మనం చేసుకోవాలి. అదే క్లౌడ్లో అయితే హైపర్వైజర్ కనిపించదు, హార్డ్వేర్ కనిపించదు, జస్ట్ మీకు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి, వర్చువల్ మిషన్ క్రియేట్ అయిపోతుంది, అంతే, సింపుల్. సో అందుకనే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే క్లౌడ్ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సిలబస్. సిలబస్ ఇది సిలబస్ అని. ఓకే, మీరు సిలబస్ గో త్రూ అవ్వచ్చు ఇవన్నీ. సో దీంతో పాటుగా నేను ఐటీఎల్ బేసిక్స్ కూడా చెప్తున్నాను అనమాట. అంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా పని చేయాలి, ప్రాసెస్ ప్రకారమే పనిచేయాలి ఏ ఆర్గనైజేషన్ అని. అవుట్ ఆఫ్ ద ప్రాసెస్ వెళ్తే టర్మినేట్ అవుతాం. సో ప్రాసెస్ ఇస్ ద కింగ్. ప్రాసెస్ కంపెనీస్ని రన్ చేస్తాయి. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మన అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో coming to myself, my name is Anantarao Naidu. I have 20 plus years of experience in infrastructure. So I worked as a hardware engineer and system administrator. I worked as system engineer, system administrator, and network engineer, network administrator, and now I'm working as a cloud and DevOps engineer ga, cloud engineer ga పనిచేస్తున్నాను. And I'm leading a team in the current organization. Okay, so I'm from pure infrastructure background. నేను డెవలపర్ని కాదు, డేటాబేస్ అడ్మిన్ కాదు, టెస్టర్ని కాదు, ఏం కాదు. రైట్ ఫ్రమ్ మై కెరీర్ డే 1 నుంచి ఇప్పుడు వరకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే పనిచేశాను. ఇప్పుడు క్లౌడ్ అండ్ డెవాప్స్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరే, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో ఇది అండ్ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ వేరియస్ ఆర్గనైజేషన్స్. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే నేను పనిచేయలేదు, నాన్ సాఫ్ట్వేర్ అంటే నాన్ ఐటీలో కూడా నేను పనిచేశాను. ఫార్మా, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఐటీ సర్వీసెస్ ఇన్ ఫర్ గవర్నమెంట్ సెక్టార్స్, ఇలా వేరియస్ ఆర్గనైజేషన్స్లో వేరియస్ పొజిషన్స్లో అండ్ ఆన్ వేరియస్ టెక్నాలజీస్ పైన వర్క్ చేశాను. సో ఇది నా గురించి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. పేరు చెప్పి అన్మ్యూట్ చేసి క్వశ్చన్స్ అడగండి. No questions? Okay, thank you all. Thanks for joining. So see you tomorrow at the same time, 7 o'clock, 7 a.m.